చదువుకుందాం. మన ఆరాధనకు సహాయకరంగా దైవ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథములో 103వ కీర్తన. 103వ కీర్తనలో మొదటి వచనాన్ని చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు మరి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మరి మన జీవితపు యాత్రలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన విశ్వాసికి ప్రాణవాయువు లాంటిది. ప్రభుని నమ్మి విశ్వసించి ప్రభువుని ఆరాధించేవారు, వారి జీవితంలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆరాధనలో ముఖ్యముగా ఆరాధనీయుడైన మన ప్రియ ప్రభువుని జ్ఞాపకము చేసుకోమని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉండగా, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నటే ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, ఆరాధన అనగా ఆరాధన విన్నపాలు లేని ఆరాధన ప్రభువు కోరేది. ఆరాధనలో విన్నపాలు ఉండరాదు. విన్నపాలంటే అడగడాలు లేకుండా ప్రభువుని ఆయన మన పట్ల చేసిన వాటిని జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కటి తలపోసుకుంటూ ఆయనకు స్తుతులు చెల్లించడమే ఆరాధన యొక్క ప్రాముఖ్యమైన విషయం. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎంత సమయం ఒక్క విన్నపం కూడా అడగకుండా ఎంత సమయం మనం ప్రార్థన చేయగలం? లేక విన్నపము లేని స్థుతి ఎంత టైం చేయగలం అని ఆలోచన చేస్తే, ఎవరైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇప్పటి నుంచి అయినా మీరు గమనించండి, విన్నపం అడగకుండా ఎంత సమయం ఆయన్ని స్తుతించగలం. అందులోనే ఆరాధించే వారి యొక్క లోతైన జీవితం అక్కడే కనబడుతుంది. దేవుని గ్రంథం ప్రతి విషయాన్ని మనకు చాలా తేటగా వివరించింది. ఏదైనా మనం దైవ గ్రంథము నుండి వాక్యము ద్వారా నేర్చుకోవాలి తప్ప మనము ఇంకా మరి ఎక్కడా నేర్చుకోలేము ఇంత. కనుక మన ఆరాధనకు సహాయకరంగా 103వ కీర్తన, దావీదు పాడిన కీర్తన మనం చదువుకున్నాం. ఈ 103వ కీర్తన 3 భాగాలు, ఆరాధనకు సహాయకరంగా 3 భాగాలు చేసుకొని ధ్యానం చేయవచ్చు. మొదటి భాగం 8వ వచనం వరకు, 1 నుండి 8వ వచనం వరకు ఆయన విశ్వాసులమైన మనకు ఆయన ఏమి చేశాడో వాటిని ఒక్కొక్కటి తలపోసుకుంటూ స్తుతులు చెల్లించాడు. ఒక ఇజ్రాయేలు రాజ్యానికి మంచి రాజు, ఒక రాజ్యాన్ని ఏలే మహారాజు ఆరాధనలో ఆయన పాడిన ఈ కీర్తనలో ఆయన రాజుగా కాదు, ఆరాధించే ఒక విశ్వాసిగా ఈ కీర్తన ఆయన పాడాడు. ఈ కీర్తనలో మొదటి భాగం ఆయన మనకు ఏమి చేశాడో వాటిని ఒక్కొక్కటి తలపోసుకుంటూ ఆయన స్తుతులు చెల్లించాడు. ఈ కీర్తనలో విన్నపం ఒక్కటి కూడా లేదు. మీరు మరలా చూసుకోండి, విన్నపము లేని స్తుతుల కీర్తన
ఇది పూర్తిగా ఆరాధన యొక్క డెఫినేషన్ ఏమిటో చెప్పాలంటే చాలా వివరంగా ఈ కీర్తనలో మనం చూడవచ్చు. రెండో భాగం 9వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న భాగాన్ని రెండవ భాగంగా మనం భాగించవచ్చు. ఈ రెండో భాగంలో మనకు ఆయన ఏమి చేయలేదో, ఆయనే మన కోసం ఏమి చేశాడో, మనకు ఆయన ఏమి చేయలేదో ఆ విషయాలను బట్టి ఆయన స్తుతించాడు. 1 నుండి 8 వరకు ఉన్న భాగంలో ఆయన విశ్వాసులమైన మనకు ఏమి చేశాడో వాటి విషయమై స్తుతించాడు. 9 నుండి 18 వరకు విశ్వాసులమైన మనకు న్యాయముగా చేయాల్సింది చేయకుండా ఏమి మనకు చేయకుండా ఆపాడో వాటిని బట్టి స్తుతించాడు. 3వ భాగం ఆయన మరలా భూమి మీదకు వచ్చి ప్రభుత్వం చేయనై ఉండగా ఆయన ప్రభుత్వం, ఆయన ఎలాంటి రాజ్యము చేయనై ఉన్నాడో, ఎలా పాలించనై ఉన్నాడో ఆ విషయాలను బట్టి ఆయన 19 నుండి 22 వరకు ఆ భాగంలో ఆయన స్తుతించాడు. ఏది ఏమైనా ఈ కీర్తనలో విన్నపము లేదు, పూర్తిగా స్తుతించిన కీర్తన. ఇప్పుడు మన ఆరాధనకు సహాయకరంగా మొదటి భాగంలో ఒక 3 విషయాలు, ఆయన మన పట్ల ఏమి చేశాడో 3 విషయాలు అన్నీ వివరించడానికి సమయం కాదు. ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాం. మొదటి భాగంలో 1 నుంచి 8 వరకు ఉన్న వచనాలలో 3 విషయాలు. 3వ వచనం మనం చూస్తే ఏమన్నాడు? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు. ఎందుకు మనం ఈ సభలో లేక ఈ ఆరాధనలో మనం కూర్చున్నామంటే ఆయన మన దోషములన్నిటినీ క్షమించాడు. దోషాలను క్షమించేది ఎవరండి? మరొక దోషిని క్షమించలేడు. ఎవడు ఏ విధముగా మరొకనికి క్షమాపణ ఇవ్వలేరు. ఎందుకంటే అందరూ పాపము చేసిన వారే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్న వారమే. కానీ మనము పాపులమని తెలిసి మన దోషములను ఆయన క్షమించాడు. ఆయన ఇచ్చిన క్షమాపణను బట్టి ఆయనకు మనము స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆయన క్షమించబట్టి మనము ఆయన బల్ల చుట్టూ చేరాం. ప్రియులారా, ఆయన క్షమాపణ పొందని వారు ఆరాధనకు యోగ్యులు కాదు. రెండవ మాట చూస్తే 3వ వచనం 3వ పంక్తిలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నాడు. విమోచించాడు. పాత నిబంధన గనక విమోచించుచున్నాడు అన్నాడు. క్రొత్త నిబంధనలో ఉన్న మనం విమోచించాడు. మన దైనందిన జీవితంలో 7 రకాల విమోచనలు ఆయన ఇచ్చాడు. విమోచన అంటే పాపక్షమాపణ అని ఒక అర్థం, విడుదల అని ఒక అర్థం. పాపక్షమాపణ, పాపము నుండి పాపము కడిగి పవిత్రపరచడంతో పాపక్షమాపణ వచ్చింది. విమోచన అనగా విడుదల అంటే పాపదాసత్వములో సాతాను చేత కట్టివేయబడి, పాపపు కట్ల చేత కట్టివేయబడి ఉన్న మనలను విప్పి విడుదల చేశాడు. కనుక విమోచనలో క్షమాపణ ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది, విడుదల ఉన్నది. క్షమాపణ పొందాం, విడుదల పొందాం. క్షమించాడు, విడుదల చేశాడు. 3వది ఇక్కడ 4వ వచనంలో లేక 5వ వచనం 2వ పంక్తిలో చెప్పాడు, మేలుతో హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రియులారా, ఆరాధన తృప్తిపరచబడిన వారు సరిపేదే ఆరాధన. అవునా కదా? ఒకవేళ ఆరాధనలో పాల్గొన్నా నీకు తృప్తి లేదంటే ఎక్కడో ఏదో మస్కబారింది అని చెప్పాలి. మస్కబారడం అంటే ఒక లాంతరకి పూర్వం గ్లాస్ ఉండేది. ఆ గ్లాసులో ఆ లైటింగ్ బయటికి రాకుండా గ్లాస్కి మసిబడితే లైటింగ్ బయటికి రాదు. తృప్తి లేని ఆరాధనే కాదు ప్రియులారా. 3 విషయాలు ఆయన మనకు, విశ్వాసులమైన మనకు ఏమి చేశాడో 3 విషయాలు చెప్పాడు.
ఒకటి, నా దోషములను క్షమించాడు. రెండోది, నన్ను విమోచించాడు. మూడోది, తృప్తిపరిచాడు. ఈ మూడు విషయాలు అనుభవపూర్వకంగా పొందినవారు మాత్రమే ఆరాధనలో పాలిభాగస్తులు, ఆరాధనలో వారు ధైర్యముగా ఆరాధిస్తారు. అవును కదా? ఆరాధన లోపలిదా బయటిదా? ఆంతర్యంతో ఆరాధన, బయట బాహ్యమైన ఆరాధన మనం చేసేది. మన ప్రభు చెప్పారు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. దావీదు కూడా మొదట అసలు ఎక్కడ ప్రారంభించాడు? మొదటి వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా అన్నాడు. అంతటితో ఆగలేదు. నా అంతరంగముననున్న సమస్తమా అన్నాడు. అంతరంగముతో ఆరాధన, ప్రాణముతో ఆరాధన. ప్రాణముతో అంటే నీ ప్రాణపూర్వకముగా పూర్ణమైన నీ ప్రాణము లేక నీ అంతరంగం అంతా పూర్తిగా ఆయన ఎదుట సాగిలపడడం, అంతరంగములో ఆరాధన ప్రియులారా. ఎందుకంటే ప్రభు కోరిన ఆరాధన అదే, ఆత్మతో సత్యముతో ఆరాధన అన్నాడు. మొదటి భాగంలో మనం ఆయన చేసిన వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. అంతేనా? ఇంకా ప్రభు మన పట్ల చేసింది చెయ్యని వాటిని గురించి కూడా దావీదు చాలా తృప్తిగా స్తుతులు చెల్లిస్తున్నాడు. చెయ్యని వాటి అంటే 8వ వచనం లేక 10వ వచనం చూద్దాం. చెయ్యనివి అంటే మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు. ఆయన చెయ్యిందా చేసింది? అది ఏమి చేయలేదు? ప్రతీకారం చేయలా. అది పాయింట్. ఒకవేళ చేస్తే మనకు లేదు, చెయ్యలా. ప్రతీకారము చెయ్యని ఆయన ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా చేస్తే నేను నిలబడను, ముందు నేనే నిలబడను. ఒక మహారాజు దావీదు, ఆయనేనా ఈ మనసు? ఆయనేనా మనకొద్దా? మన పట్ల ప్రతీకారము చెయ్యని ఆయన ప్రేమను తలపోసుకొని స్తుతులు చెల్లించాలి ఆరాధనలో. ఇంకా 2వ లైన్లో ఏమన్నాడు? 10వ వచనం 2వ లైన్లో ఏమన్నాడు? మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం. ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలం ఇయ్యలేదు. ఒకవేళ ప్రతీకారం తీరిస్తే ఆయన కోపాగ్నికి మనం కరిగిపోతాం, కొండలే కరిగిపోతాయి. మనం ఒక లెక్క, ఆయన కోపించగా కొండలు కరిగిపోతున్నాయని పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం. ప్రతిఫలం ఇయ్యలేదంటే, ఒకవేళ ప్రతిఫలం అంటూ ఇస్తే మనం అగ్నికే తప్ప దేనికి పనికిరాం. కానీ ప్రతిఫలం ఇయ్యని ప్రేమ, ప్రతీకారము తీర్చుకోని ప్రేమ, ప్రతిఫలము ఇయ్యని ప్రేమ. ఏంటి అంత ప్రేమ కారణమేంది అంటే పైన చెప్పాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. దయలో దాక్షిణ్యములో ఆయనంత పూర్ణత ఎవరికి లేదండి. అవునా కాదా చెప్పండి? దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన దయాదాక్షిణ్యతలను బట్టి ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలము ఇయ్యలేదు. ఈ విషయాలకై స్తుతులు చెల్లిస్తున్నాడు దావీదు. ప్రియులారా, మన ఆరాధనలో చేసిన వాటిని, మన కొరకు చేసిన వాటిని స్తుతించాలి. రెండోది చెయ్యని వాటిని కూడా స్తుతించాలి. ఈ విధంగా మనం చూస్తే ఆ తర్వాత మనము ఈ 2వ భాగంలో మనం గమనిస్తే 12వ వచనంలో చూస్తే 2వ భాగంలో 12వ వచనంలో ఏమన్నాడు? పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచాడు అన్నాడు. దూరపరిచిన ప్రేమ అంటే, దూరపరిచాడంటే అదేమన్నా ఒక ప్లేట తీసుకెళ్ళాడు పెడతానికి. దూరపరిచాడంటే ఆ విషయాలని ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అనే ఆయన ప్రేమ. నిజంగా జ్ఞాపకం చేసుకుంటే మనం లేమంతే. అందుకే ఆయన చెయ్యని వాటికై స్తుతులు. ఇంకా ఏమన్నాడు దానిలో 13వ వచనములో, తండ్రి కుమారుల ఎడల జాలి పడునట్లు అన్నాడు. ఆయన జాలి కొరకై, ఆయన ప్రేమ కొరకై, ఆయన దీర్ఘ శాంతము కొరకై, మన పట్ల ఆయన దీర్ఘ శాంతమును బట్టి, ఆయన దయారసమును బట్టి ప్రియులారా మనము స్తుతింప బద్ధులమై ఉన్నాము.
ఈ కీర్తనలకు విన్నపాలు లేనే లేవు. ఇంకా అంత మాత్రమే కాదు, ఈ స్తుతులు నువ్వు నా పట్ల చేసిన స్తుతులు, నా పట్ల చేసిన కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను జ్ఞాపకం చేసుకొని నేను స్తుతిస్తూ ఉన్నాను, కానీ నీవు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు అని చెప్పి దావీదు ఇక్కడ చూశాడు. 14-15 వచనాలలో, నా నిర్మాణాన్ని బట్టి నేను గడ్డి పువ్వునని ఎరిగి, నేను గాలి మీద తేలిపోయే వాణ్ణని ఎరిగి, వాడిపోయే పువ్వునని ఎరిగి, నా ఎడల నీవు ఎంత దయాదాక్షిణ్యాలు చూపిస్తున్నావని ఇక్కడ 14వ వచనంలో ఆయన అన్నాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఏమండి, జ్ఞాపకం చేసుకునేది మనమేనా చెప్పండి, మనమేనా? ఆయన కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మాటకి ఏమైనా టైమింగ్, ఈ మాటకి ఏమైనా కాల పరిమితి ఉందా? కాల పరిమితి లేని జ్ఞాపకం అయింది. మనకైతే కాల పరిమితులు ఉన్నాయి. ఆదివారం 11 గంటల నుంచి 1 గంట దాకా 3 గంటలే. 3 గంటల్లో కూడా విన్నపాల టైమే ఎక్కువ, స్తుతుల టైం చాలా తక్కువ. కానీ పరిమితి లేని జ్ఞాపకం ఆయన మన పట్ల చేసేది ఎక్కడుంది? రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో వ్రాయబడింది కదా, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనని. ప్రియులారా, ఈ 103వ కీర్తనలో విన్నపాలు లేని స్తుతులు మహారాజు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన నేటికి మనతో మాట్లాడుతూ ఉంది. కానీ వీటిల్లో గట్టిగా మనం లోతుగా ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, ఆరాధనలో మనలను విమోచించడానికి అక్కడ రాయబడింది 4వ వచనంలో, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సమాధిలోనికి వెళ్ళాడు. మనం ప్రాణముతో సమాధిలో ఉన్నామా? ప్రాణం ఉండగా సమాధిలో పెడతారా ఎవరైనా? భౌతికంగా ప్రాణం ఉండగా ఎవరిని సమాధిలో పెట్టరు. కానీ మనం ఆత్మీయంగా ఒకప్పుడు పాపముల చేత చచ్చి సమాధిలో ఉండగా, ప్రాణం ఉంది కానీ మనం పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, ఆ చచ్చిన సమాధిలో నుండి మనలను పైకి లేపడానికి, బయటికి తీయడానికి మన ప్రియ ప్రభు మన కొరకు సమాధిలోనికి వెళ్ళాడు. మనకు రావలసిన శిక్ష ఆయన భరించి, మనకు బదులుగా జనన మరణాలపై సర్వాధికారము కలిగిన ఆ ప్రియ ప్రభు మనకు బదులుగా ఆయన చనిపోయాడు. చనిపోవడమే కాదు, సమాధి చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోవడం ఒకటి, సమాధి చేయబడడం ఒకటి. అంత మాత్రమే కాకుండా ఆ రెండిటిని ఆయన గెలిచి తిరిగి లేచి మనకెంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడంటే, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, ఆ సమాధిలో ఉండగా, ప్రాణముతోనే సమాధిలో ఉండగా, మనలను ఆయనతో కూడా తిరిగి లేపెను అని ఎఫెసీ పత్రిక 2:1 మనం చూస్తాము కదా. ప్రియులారా, మనము అలవాటు చేసుకుందాం. ప్రార్థనలో ఎక్కువగా విన్నపాలు కాకుండా, ఆరాధనలోనే కాదు కానీ మనం ఎప్పుడు కూర్చున్న ప్రార్థనలో ఎక్కువ శాతం విన్నపాలు లేని స్తుతులు ఆయనకు చెల్లిద్దాం, నేర్చుకుందాం. ఆ విధంగా ఎంత సమయం వస్తే అంత సమయం నిజంగా ఆయన మన పట్ల చేసిన వాటిని వివరించలేనన్ని, లెక్కలేనన్ని కార్యాలు మన పట్ల చేశాడు ప్రియ ప్రభు. గనుక మనము వ్యక్తిగతంగానైనా సంఘములోనైనా ఎక్కువగా విన్నపాలు లేని స్తుతులు చెల్లించి ఆయన మన పట్ల ఏమి చేశాడో వాటిని ఒక్కొక్కటి తలపోసుకుంటూ ఆ ప్రియ ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిద్దాం. ఆ విధంగా ఆరాధిద్దాం. అట్టి ఆరాధన ఆ ప్రియ ప్రభువు ఇష్టపడింది కనుక ఆయనకి ఇష్టమైన ఆరాధన మనం చేసి ప్రభువుని ఘనపరచాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు దీవించునుగాక.